కోట్ల బడ్జెట్ పెట్టి ఒకేసారి 2 పెద్ద సినిమాలు కమిట్ అయ్యారు మైత్రి మూవీ మేకర్స్. సినిమా రిలీజ్ అయ్యాక రిజల్ట్ అనుకున్నట్టు రాకపోతే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మైత్రి మూవీ మేకర్స్ మాత్రం వీటన్నిటి గురించి ఏం ఆలోచించడం లేదు. ఓవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమాతో పాటు మరోవైపు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కూడా ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పుడు ఈ విషయమే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆల్రెడీ ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్ ను మేకర్స్ ఫిబ్రవరి 5 నుంచి స్టార్ట్ చేయనున్నారు. 1940 కాలం నాటి యుద్ధ నేపథ్యంతో పాటు భావోద్వేగాలు కలబోసిన కథతో ఫౌజీని డిజైన్ చేశారు డైరెక్టర్ హను రాఘవపూడి. ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్స్ వేసి సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలను ప్రభాస్ పై షూట్ చేసినట్టు సమాచారం. స్వాతంత్ర్య నేపథ్యంలో తెరకెక్కే ఫౌజీ సినిమాలో సైనికుడిగా ప్రభాస్ పాత్ర నా భూతో నా భవిష్యత్ అనే రేంజ్ లో ఉండనున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయని, దేశభక్తి సీన్స్ తో పాటు ఎమోషనల్ లవ్ స్టోరీ సీన్స్ ను కూడా చాలా ఇంట్రెస్ట్ గా హను రాఘవపూడి డిజైన్ చేసినట్టు ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. ఏదేమైనా ఫౌజీని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించాలని పక్కా ప్లాన్ చేశారట మైత్రి మూవీ మేకర్స్. ఇదిలా ఉండగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రానున్న డ్రాగన్ సినిమా షూటింగ్ ను కూడా ఇదే నెలలో స్టార్ట్ చేయాలని మైత్రి మూవీ మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారం. వార్ 2 సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉంటున్నాడు ఎన్టీఆర్. వీలైనంత త్వరగా వార్ 2లో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో డ్రాగన్ లో ఎన్టీఆర్ లేని కొన్ని సీన్లను ప్రశాంత్ నీల్ షూట్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. డ్రాగన్ తో కేజీఎఫ్, సలార్ని మించిన సరికొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయనున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఏదేమైనా ఫౌజీ, డ్రాగన్ సినిమాలు ఒకే ఏడాది రిలీజ్ చేయాలని మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ తో తీసే డ్రాగన్ సినిమాను 2026లో సంక్రాంతి లక్ష్యంగా బాక్సాఫీస్ బరిలో దించనున్నట్టు సమాచారం. అదేవిధంగా ఫౌజీని కూడా అదే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేయాలని మైత్రి మూవీ మేకర్స్ భావిస్తున్నారు. ఇలా కేవలం ఇవి మాత్రమే కాకుండా ఉస్తాద్ భగత్ సింగ్, రాబిన్ హుడ్, గుడ్ బ్యాడ్ అగ్లీ లాంటి బోలెడ్ సినిమాల లిస్ట్ మైత్రి మూవీ మేకర్స్ చేతిలో ఉన్నాయి. మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప 2 ది రూల్ సినిమా దాదాపు 1850 కోట్ల పైగా వసూళ్లు రాబట్టింది. ఇక పుష్పరాజ్ ఇచ్చిన హిట్ తో మైత్రి మూవీ మేకర్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.